గురుపే నమః. వాస్తు హెల్త్, వాస్తు ఆరోగ్యం గురించి తెలుసుకుందామండి ఈరోజు మనం. వాస్తు చిట్కాలు. మీరు తరచుగా అనారోగ్యానికి గురైతే ఈ 8 ప్రభావవంతమైన వాస్తు ఉపాయాలను అనుసరించండి. మీ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ లేదా వాస్తు దోషాలు ఉంటే కనుక మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. ఇందులో 8 వాస్తు నియమాలు ఉన్నాయి. వీటిని అనుసరించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. నిద్రించే దిశను సరిచేసుకోండి. వాస్తుశాస్త్ర ప్రకారం మీరు దక్షిణం లేదా తూర్పు దిశ వైపు తల వంచి నిద్రించాలి. ఉత్తర దిశలో తల వంచితే నిద్రిస్తే రక్త ప్రవాహంలో అంతరాయం కలిగి తలనొప్పి, అలసట లేదా నిద్రలేమికి దారితీస్తుంది. సరైన దిశలో నిద్రించడం ద్వారా మానసిక మరియు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మంచం కింద అనవసరమైన వస్తువులు ఉంచకండి. మంచం కింద ఖాళీ స్థలం ఉండాలి. అక్కడ పాత బట్టలు, షూస్, డాక్యుమెంట్స్, అనవసరమైన వస్తువులు ఉంచితే అది నెగిటివ్ ఎనర్జీ పెంచుతుంది. ఈ మానసిక ఒత్తిడి, అలసట మరియు నిద్రలేమికి కారణమవుతుంది. కాబట్టి మంచం కింద ఖాళీగా ఉంచాలి, శుభ్రంగా ఉంచండి. శౌచాలయ స్థానాన్ని గమనించండి. శౌచాలయం అంటే టాయిలెట్స్. శౌచాలయం ఈశాన్య దిశ, తూర్పు ఉత్తరం అక్రాస్ అంటే నార్త్ ఈస్ట్. దీంట్లో టాయిలెట్స్ కనుక నార్త్ ఈస్ట్లో ఉంటే కనుక మీకు అతిపెద్ద వాస్తుదోషంగా పరిగణించబడుతుంది. ఇది మానసిక ఒత్తిడి, అనారోగ్యం మరియు రోగాలను పెంచుతుంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి రోజు ఉదయం ఇంటిలో గంగాజలం చల్లండి, లేదా వాస్తు నిపుణుని సలహా తీసుకోండి. లేదా వాన నీళ్ళైనా సరే మీరు ఒక బాటిల్లో పట్టుకొని అది రోజు చిలకరించుకోండి ఇంటి నిండా. బెడ్రూమ్లో అద్దం ఉంచకండి. నిద్రించేప్పుడు అద్దంలో మీరు మీ ప్రతిబింబాన్ని చూస్తే కనుక అది ఆరోగ్యానికి హానికరం. బెడ్రూమ్లో అద్దం ఉంటే నిద్రించే ముందు దాన్ని బట్టతో కప్పేయండి. వంటగది మరి బాత్రూమ్ ఎదురుగా ఉండకూడదు. వంటగది బాత్రూమ్ ఎదురుగా ఉంటే అది అగ్ని మరియు నీటి శక్తులకు ఘర్షణ తీస్తుంది. అంటే అగ్ని జల అంటే ఒకదానికొకటి శత్రువు అనమాట. అందుకోసం ఘర్షణ వస్తుంది. ఇది కుటుంబ సభ్యులలో అనారోగ్యం మరియు ఒత్తిడిని పెంచుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి వంటగది ద్వారం వద్ద చెక్క పట్టె లేదా ఎరుపు పరదా వేయండి. ఇంటిలో సూర్యకాంతి ప్రవేశించాలని చూడండి. ఉదయం సూర్యకాంతిలో ఇంటిలో ప్రవేశించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మరియు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సూర్యకాంతి నుండి విటమిన్ డి కూడా లభిస్తుంది. ఇది ఎముకలకు ఆరోగ్యానికి ముఖ్యం. ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచండి. ఈశాన్య దిశలో దేవుని స్థానంగా పరిగణిస్తారు. అక్కడ మురికి లేదా భారీ వస్తువులు ఉంచకండి. అది మానసిక అశాంతి మరియు అనారోగ్యానికి దారితీస్తుంది. ఈ ప్రాంతాన్ని శుభ్రంగా తేలికగా ఉంచండి. మందిరం పెట్టుకోండి. పూజా మందిరం పెట్టుకోవచ్చు. అక్కడ ఏ బరువు పెట్టకూడదు అనమాట మీరు. ప్లస్ వాటర్ కనుక ఒక చిన్న గోతిలాగా అనమాట, సంపులాగా కట్టుకోవచ్చు అక్కడ మీరు. అట్లాంటి పెద్ద బావి ఉండొచ్చు, పోరుంటుంది, సంపు ఉంటుంది అనమాట. నీటి వనరులతో సరైన దిశలో ఉంచండి. నీటి ట్యాంకు లేదా బోర్వెల్ ఉత్తరం, ఈశాన్యం లేదా తూర్పు దిశలో ఉండాలి. తప్పు దిశలో నీటి వనరులు ఉంటే అది మానసిక ఒత్తిడి మరియు రోగాలకు కారణమవుతుంది. ఇలాంటి సమస్య ఉంటే వాస్తు యంత్రం లేదా నిపుణుల సలహా తీసుకోండి. ధన్యవాదాలు.